హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ ఫిష్ ఫ్రైడ్ రైస్. ముందుగా ఫిష్ పీసెస్ తీసుకొని వాటిని బాగా 3-4 సార్లు లెమన్ అలాగే సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే నేను పొట్ట దగ్గర ముక్కలు తీసుకున్నానండి, అవైతే మీకు ముళ్ళు ఈజీగా వచ్చేస్తాయి అనేసి ఆ పీసెస్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసి కొంచెం వాటర్, దానికి సరిపడా వాటర్ కూడా వేసి దీన్ని ఉడకపెడుతున్నాను అనమాట. ఇలా కాకపోతే మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా ఉడకపెడితే టేస్ట్ ఒకలా ఉంటుంది మీకు వాటర్ వేసి. లేదు ఆయిల్లో ఫ్రై చేసిన అంటే ఫిష్ ఫ్రై లాగా ఫ్రై చేసుకొని అలా వచ్చిన దాన్ని ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచిన తర్వాత కాస్త చల్లారించిన తర్వాత దానిపైన ఉన్న స్కిన్ అలాగే ముళ్ళులు సెపరేట్ చేసేసుకున్నానండి. ఇలా సెపరేట్ చేసుకున్నదంతా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను, కొంచెం పసుపు వేసానండి, అలాగే షాజీరా తీసుకున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు తొక్క తీసి చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసిన వెల్లుల్లిపాయలు, సన్నగా తురిమిన వెల్లుల్లిపాయలు అనమాట. అవి వేగితే చాలా బాగుంటాయండి, అందుకని తీసుకున్నాను. బాగా వేయించుకోవాలి ఆయిల్లో. అవి ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా చీల్చిపెట్టిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయల కారం బట్టి మీరు తీసుకోండి, దాన్ని బట్టి. అలాగే ఫ్రెంచ్ బీన్స్ అంటారు కదా, వాటిని కూడా తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ముందుగా మనం పక్కన తయారు చేసి పెట్టుకున్న ఫిష్ మిక్సర్ ఉంది కదా, అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఉడకబెట్టి ముళ్ళు అవి తీసేసి అది కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు రెగ్యులర్గా చికెన్తో అలాగే ఎగ్తో వెజిటబుల్స్తో ట్రై చేసాం కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. అలాగే కొంచెం 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. అలాగే దానికి సరిపడా టేస్ట్ సరిపడా క్వాంటిటీ చూసుకొని దాన్ని బట్టి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసానండి, కొత్తిమీర, అలాగే చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండి. వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు అందులోకి 1 ఎగ్ తీసుకొని ఎగ్ని కూడా కొట్టేసుకోవాలి. తర్వాత అలాగే క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు లిడ్ పెట్టి మసాలాలు మనం వేసుకున్న అన్నీ కూడా అందులో పడతాయన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టి క్లోజ్ చేయాలి. అలాగే నేను ఆనియన్స్ స్టార్టింగ్ వేయలేదండి కావాలని, ఎందుకంటే మీకు లాస్ట్లో ఆనియన్స్ వేసుకుంటే కొంచెం పచ్చిగా తగులుతూ ఉంటుంది మనకి, అది బాగుంటుంది ఆ టేస్ట్ మీకు, అందుకని లాస్ట్లో వేసాను. అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేశాను. ఆ వేడికి అవి కూడా మగ్గిపోతాయి. మరి ఒక 10 మినిట్స్ పాటు అలాగే మూత పెట్టి మగ్గనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత ఈలోపు నేను అన్నం కుక్ చేసి పెట్టుకున్నాను. అన్నం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వేడిగా ఉండకూడదండి, ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. రెగ్యులర్గా మనం యూజ్ చేసే రైసేనండి, మన ఇంట్లో రైస్కి ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో అదే. దాన్ని ప్లేట్లో వేసి చల్లారి పెట్టాను. చల్లారుగా అయిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. అదే వేడిగా ఉంటే మటుకు మనం ఇలా కలిపేటప్పటికి మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు అది ఒకసారి పైనుంచి కిందకి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం.
ఆ రైస్లోకి అంతా కూడా పట్టుకుంటుంది అనమాట. రండి, లిడ్ పెట్టుకునే ముందు కొంచెం చాప్ చేసి పెట్టిన కొత్తిమీర అలాగే క్యారెట్ వేసేసుకొని పైన లిడ్ పెట్టేసుకుంటాం. బాగా సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. 5 to 10 minutes వరకు అలాగే ఉంచేస్తే ఆ రైస్ మొత్తం అంతా పట్టుకుంటుంది. ఉన్న మిక్సర్లో ఉన్న మసాలా అంతా కూడా ఇందులో పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. ఫైనల్గా ఆనియన్ స్లైస్తో అలాగే కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైడ్ రైస్ రెడీ.